అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలుగడ్డ పకోడీ చేయబోతున్నానండి. ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఆలుగడ్డ తీసుకొని ఇలా తురుముకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఉన్న స్టార్చ్ అంతా పోవాలన్నమాట. అది స్టార్చ్ అంతా పోయిన తర్వాత ఐస్ వాటర్లో వేసి మళ్ళీ మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసి వాటర్ లేకుండా చేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డని తురుముకున్నాక కడుక్కొని ఇలా ఐస్ వాటర్లో వేసి పెట్టుకోవాలి కొద్దిసేపు. ఆలుగడ్డ తురిమిన తర్వాత ఐస్లో వేసి పెట్టుకున్నా కదా, ఐస్ వాటర్లో ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి వాటర్ స్ట్రెయిన్ అయినాక ఒక బౌల్లో వేసేసుకొని ఈ కప్పుతో 1.5 కప్పు శనగపిండి వేసాను. ఒక 2 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసి ఉప్పు, కారము, పసుపు, చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం సోడా, ధనియాల పొడి, కొంచెం లైట్గా గరం మసాలా, ఓమా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఫస్ట్ మనము ఈ ఆలుగడ్డకి కొంచెం తురుముకి తడి ఉంటుంది కదా, ఫస్ట్ మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు మీకు వాటర్ అవసరం ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే మీకు అది సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని మంచిగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆలులో మనకి కొంచెం తడి ఉంటుంది. ఆ తడి మంచిగా అంటే కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. కొంచెం మీకు అంటే పకోడీకి ఎలా ఉండాలో అలా ఆ రకంగా మనం తడుపుకొని పెట్టుకోవాలి. చూడండి, నాకు ఇది ఉన్న వాటర్ సరిపోయింది. ఇలా ఉండాలన్నమాట పకోడీ వేసుకోవడానికి వీలుగా. ఎక్కువ రుచి అయితే మళ్ళీ బాగుండదు. చూడండి, నాకు ఇళ్ళల్లో సరిపోయింది. ఇంకా వాటర్ యాడ్ చేయలేదు. మీరు సాల్ట్ ఇప్పుడే తీసుకొని వేసుకోండి, మళ్ళీ తర్వాత వేయడానికి ఉండదు. కానీ చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత మీ రుచికి సరిపడా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి, ఎక్కువ హీట్ ఉండొద్దు. నార్మల్ హీట్లో సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఒక మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇలా మనం ఇట్లా కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలి. ఇట్లా ఇలా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఎక్కువ వేడెక్కువ కాకుండా అన్నీ ఇలాగే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూడండి. ఇట్లా అన్నీ ఇలాగే వేసేసుకోవాలి అన్నమాట, మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. వేడి ఆలు పకోడీ రెడీ అండి. రెడీ టు ఈట్ విత్ టమాటో సాస్తోని పెట్టుకుని తింటే బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో ఇలా వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ అండి అందరికీ.